సో ఇప్పటికైనా సరే కాంపిటీషన్ ఉంటుంది, లేదంటే మాకు రాదేమో, టాపర్స్ ఉంటారు అంటే గ్రూప్ డీకి మనం అప్లై చేస్తాం కదా. ఈ గ్రూప్ డీకి అప్లై చేసిన వాళ్ళు 10థ్తోనే ఉండరు, డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళు, యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఇంకా ఎస్ఏకి ప్రిపేర్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వస్తారు. మనకి రావడం కష్టమేమో అని చెప్పేసి అనుకుంటుంటారు చాలామంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. హలో మై డియర్ ఫ్రెండ్స్. సో నేను చంటి అరసడ, మీరు ఎప్పుడు క్లాసులు వింటారు కదా, అది నేనే ఎక్స్ప్లెయిన్ చేసేది. పక్కనే బొమ్మ ఉంటుంది కదా, సో మర్చిపోయి ఉంటారు. సో చాలామంది కామెంట్లలో రాస్తున్నారు ఏంటంటే దగ్గర దగ్గర 1 కోటి అప్లికేషన్స్ వచ్చేసాయి అంటున్నా. మనం ఇప్పుడు ప్రిపేర్ అయితే ఏంటి లాభం, ఏమైనా లాభం ఉందా, ఇంతమందిని దాటుకుని మనకు జాబ్ వస్తుందా అని చెప్పేసి కొంతమంది రాశారు, ఒక 4-5. నేను వెంటనే డిలీట్ కూడా చేశాను. సో ఇంకొంతమంది ఏమో కొంచెం అసలు మన వల్ల కాదేమో, ఇది ఇక అయ్యే పంచాయతీలాగా లేదు అని చెప్పేసి ఇలా. తర్వాత కొంతమంది ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కూడా రాశారు, సో రైల్వే కానిస్టేబుల్కి సంబంధించి. సో దానికి కూడా కొంతమంది అసలు పేపరు అలా వచ్చింది ఇలా వచ్చింది అని చెప్పేసి కొంతమంది రాశారు. సో మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియో చేశాను. కొంచెం టైం తీసుకుని వినండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ నా కంటికి కనిపించేది ఏంటంటే, అందరిలో ఉన్న భయం ఏంటంటే కాంపిటీషన్. ఓకేనా. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంది అని చెప్పేసి భయపడుతున్నారు. కాంపిటీషన్ నువ్వు ఎక్కడ భయపడుతున్నావు ఉందని, కాంపిటీషన్ అనేది ఏ ఫీల్డ్లోకి వెళ్ళి ఉంటుంది, ఇది ముందు రియలైజ్ అవ్వాలి మనం. అర్థమైందా. సో ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్నామేమో, మీరు రూమ్ తీసుకొని రెంట్ కొట్టుకొని సపరేట్గా ఒక రూమ్ తీసుకొని బుక్స్ కొనుక్కొని ఏదైనా క్లాసెస్ వినుకుంటా చదువుకుంటా ఉంటే మీరు ప్యాషన్తో ఉన్నట్టే, మిమ్మల్ని ఇంకా మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంట్లో మామూలుగా మనం ఉంటూ ఏదైనా పని చేసుకుంటూ జస్ట్ ఒక ట్రైల్ వేద్దాం అనుకునే వాళ్ళే ఎక్కువ డౌట్స్తో ఉంటారు. సో గట్టిగా ప్రిపేర్ అయ్యేవాడు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉంటున్నాడు, మనం ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉండలేకపోతున్నామంటే వాడికి నిజమేంటో తెలుసు. అర్థమైందా. ఆ నిజమేంటే, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినా అందులో పోటీ పడేవాళ్ళు మాత్రం 25% మాత్రమే. పర్సంటేజెస్ క్లాస్ చెప్పాను కదా మీకు. 100% అప్లికేషన్స్ వస్తాయి. 1 కోటి అప్లికేషన్స్ వచ్చినా, 2 కోట్లు వచ్చినా, 10 కోట్లు వచ్చినా, నోటిఫికేషన్ రైల్వే నుంచి వచ్చిందంట, జాబ్ వస్తుందేమో, మన అదృష్టం పరీక్షించుకుందాం అని చెప్పి అప్లై చేసిన వాళ్ళే చాలామంది ఉంటారు. ఇందులో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. అర్థమవుతుందా. సో ఏదో పైన చదివి వచ్చేసే వాళ్ళు సగం మంది ఉంటారు. సో ఇలా మనం కొంచెం ఫిల్టర్ చేసుకుంటూ వస్తే ఈ క్యాండిడేట్స్ని ఫైనల్గా వచ్చేసరికి అక్కడ గట్టిగా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సబ్జెక్ట్ తెలిసి, సబ్జెక్ట్లో చాప్టర్స్ తెలిసి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, సో ఇలా నీట్గా ప్రతి మోడల్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు చాలా చాలా తక్కువ. అర్థమైందా. మీరు పోయిన నోటిఫికేషన్లో అయినా గమనించండి, అప్పుడు ఇలాగే గట్టి కాంపిటీషన్ అయినా చుట్టూ ఉన్న వాళ్ళకి జాబ్లు వచ్చాయా, ఎలా వచ్చాయి అంటారు. వాళ్ళందరూ కూడా ఈ లక్షలు కోట్ల మందిని దాటేశారనుకుంటున్నారా. దాటాల్సిన అవసరమే లేదు నన్ను అడిగితే. చాలా వరకు అప్లికేషన్స్ వస్తాయి. ఓకేనా. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వస్తే చాలా అప్లికేషన్స్ వస్తాయి, కానీ అందులో స్ట్రాంగ్గా గట్టిగా కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. ఓకేనా. సో ఇప్పుడు మీ మైండ్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనే భయాన్ని పక్కన తీసి వెడియండి. ఓకేనా. సో 2 విషయాల్లో మనకి కొంచెం క్లారిటీ అనేది కావాలి. అందులో ఒకటి, నువ్వు ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నావో దానికి సంబంధించిన సిలబస్ పట్ల నీకున్న అవగాహన ఏంటో నీకు జాబ్ రావాలా రాకూడదా డిసైడ్ చేస్తుంది. సో సిలబస్ అనేది కొంత ఇస్తాడు, పలానా జాబ్కి ఇది, పలానా జాబ్కి ఇది అని. ఆ సిలబస్ నీకు క్లియర్గా తెలిసి, ఆ సిలబస్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్లో ఏ చాప్టర్స్ ఉంటాయి, ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది, వాటిని ఎలా నేర్చుకోవాలి, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్, ఆన్లైన్ అయితే ఆన్లైన్, మనకు అర్థమయ్యేటట్టు ఎవరు చెప్తున్నారో అని చెప్పేసి సెట్ చేసుకొని నీట్గా ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని చదివితే జాబ్ పక్కా వస్తుంది. అర్థమైందా. సో ఇంకొక క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక సిలబస్, దీనికి ఈ సిలబస్ చదివితే జాబ్ వస్తుందని తెలుసు. ఓకేనా. సో ఇంకో క్లారిటీ ఏంటంటే, నువ్వు వచ్చిన తర్వాత నిజంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని వచ్చావా, లేదంటే ఒక ట్రయల్ వేయాలని వచ్చావా, ఇది డిసైడ్ అవ్వు ఫస్ట్. జస్ట్ అందరితో పాటు నేను ఒక ట్రయల్ వేస్తానంటే ఏదో లక్కతో వచ్చేస్తుంది, లేదంటే ఇంకేదో దేంతో వచ్చేస్తుంది అంటే మీరు ఇక పులిసిపోయిన పప్పులో కాలేసినట్టే. లక్ అనేది వస్తుంది. 90% నీ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ పెడితే ఆ 10% దేవుడి దయ లక్
ఇది కరెక్ట్ మెథడ్. ఎవరైనా అడగండి మీరు. ఇలా కాకుండా నేనేదో జస్ట్ అటెంప్ట్ చేస్తాను, పైన చదివేసి వచ్చేస్తాను అంటే మాత్రం రాదు. ఓకేనా? సో అక్కడ రైల్వే బోర్డు అయినా లేదంటే ఈ పోలీస్ బోర్డు వాళ్ళైనా ఎవరైనా సరే ఒక లాజికల్గా ఆలోచించే పర్సన్ని, మంచి బిహేవియర్ ఉన్న పర్సన్ని, మెంటల్ ఎబిలిటీ ఈ మొత్తం ఆ జాబ్ చేయగలిగే పర్సన్ని మనం తీసుకోవాలనే ఈ టెస్ట్లన్నీ కండక్ట్ చేస్తారు. అర్థమైందా? మనం పైన చదువుకొని పైన ఏదైనా చూసుకొని వెళ్ళిపోతే అవి రావు. ఓకేనా? వాళ్ళు ఒక పర్సన్ని ఫిక్స్ అయ్యారు, ఇలాంటి పర్సన్నే మేము తీసుకుంటాం, వాళ్ళు మాత్రం ఈ జాబ్ చేయగలరు అని ఫిక్స్ అయ్యారు. సో అలాంటి పర్సన్గా నువ్వు మారడానికి ఎప్పుడైతే సిద్ధంగా ఉంటావో అప్పుడు నీకు జాబ్ వస్తుంది, లేదంటే రాదు. ఇది గవర్నమెంట్ జాబ్స్కి కాదు, ప్రైవేట్ జాబ్స్ కూడా ఇంతే. అర్థమవుతుందా? ప్రైవేట్ జాబ్స్కి గవర్నమెంట్ జాబ్స్కి డిఫరెన్స్ ఏంటంటే నువ్వు ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత నీ స్కిల్ తగ్గిపోయినా, పని చేయలేకపోయినా, ఏం చేసినా వాళ్ళు తీసి అలా అవతల పడేస్తారు. చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. లక్షల్లో శాలరీస్ వస్తుంటాయి, ఎప్పుడు తీసేస్తారో తెలియదు. అంతే, వాళ్ళు అప్డేట్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకేనా? కానీ గవర్నమెంట్ జాబ్ అంటే ఒక్కసారి వచ్చిందంటే చేసుకుంటూ పోవచ్చు. సో ఇది ఓకేనా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ మీద మనకి క్లారిటీ ఉందా లేదా, ఒకటి. రెండు, నిజంగా నీకు గవర్నమెంట్ జాబ్ కావాలని ఇక్కడికి వచ్చావా, లేదంటే అందరితో పాటు ఏదో ఒక రాయేద్దామని వచ్చావా, ఫిక్స్ చేసుకో. ఇది మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాలి. ఓకేనా? ఇక కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ ఏం లేదు, వీళ్ళందరూ అప్లికేషన్స్ పెడతారు. ఓకేనా? కానీ అక్కడ ప్రిపేర్ అయిన వాళ్ళు, గట్టిగా చదివే వాళ్ళు ఎవరు ఉండరు. ఓకేనా? సో అందుకే నువ్వు సిలబస్ తెలుసుకొని క్లారిటీగా క్లియర్గా చదవడం స్టార్ట్ చేసావంటే నువ్వు కూడా సెలెక్ట్ అవ్వచ్చు ఈజీగా. ఓకేనా? సో నేను కూడా 2019-18 ఆ టైంలో మా ఫ్రెండ్స్ అందరూ ఇలా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి వీటికి అప్లై చేసేటప్పుడు ఇన్ని లక్షల మంది అప్లై చేస్తారు కదా, ఎందుకు వస్తుంది రాదురా అని చెప్పేసి అన్నాను. ఈజీగా కొట్టాడు మా ఫ్రెండ్ ఒకడు. ఓకేనా? సో నేను ఆడికి అర్థమెటిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ టైంలో. జస్ట్ నేను అన్నా అప్పుడు, ఎందుకురా ఇదంతా వేస్ట్, ప్రైవేట్ జాబ్కి వచ్చేసి కదా అని చెప్పేసి. కానీ వాడు నువ్వు క్లాస్ చెప్పు నాకు చాలు, తర్వాత నేను ప్రిపేర్ అవుతా అని చెప్పేసి క్లాస్ విని జాబ్ కొట్టాడు, తెలంగాణ అబ్బాయి. ఓకేనా? సో ఇలా ప్రతిదీ కూడా మనం ఆలోచించే దేని మీదే ఉంటుంది. ఏదైనా సరే కాంపిటీషన్ హెవీగా ఉందంటే కాంపిటీషన్ ఉంది, లేదంటే లేదు. ఓకేనా? అన్నిటికంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎంతమంది అప్లై చేస్తారు, ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఇవంతా అనవసరం. మీ మైండ్లో ఒక్కటి పెట్టుకోండి, మీకు కావాల్సింది ఒకటే జాబ్. అక్కడ 32,000+ జాబ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో 32,000+ జాబ్స్ అనేవి ఉన్నాయి. మీకు కావాల్సింది ఒక్కటే జాబ్. ఆ ఒక్క జాబ్ రావాలంటే మీరు 70-80 మార్కులు తెచ్చుకుంటే అదేమీ పెద్ద బ్రహ్మ విద్య ఏమీ తెచ్చుకోలేము అనడానికి. ఓకేనా? ఎందుకు కాదు, ఇదేదో యూపీఎస్సీ లాగా, గ్రూప్ 1 లాగా, గ్రూప్ 2 లాగా డెప్త్గా అడగడు, పైన అడుగుతాడు. 10th క్లాస్ సిలబస్ మీదే ఉంటుంది. ఓకేనా? సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ప్రాబ్లం అనేది తీసుకొని ఫస్ట్ చూస్తా, దీన్ని ఎలా చెప్తే వీళ్ళందరికీ అర్థమవుద్ది. మ్యాక్సిమం గ్రూప్ డీకి అప్లై చేసే వాళ్ళందరూ కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళు అయ్యి ఉంటారు, లేదంటే చిన్న భయంతో ఇలా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఓకేనా? ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే అస్సలు సిలబస్సే తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుద్దని చెప్పేసి డీటెయిల్డ్గా టైం తీసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఒకటేసారి 2 గంటలు, ఒకే గంట, 2 గంటలు, 3 గంటలు క్లాస్ చెప్పేసి వెళ్ళిపోను. నేను ఏదో ఒక షార్ట్కట్ చేసి కొట్టాను. సింపుల్గా నీట్గా అర్థమయ్యేటట్టు, ఎంత క్రిటికల్ ప్రాబ్లం ఉన్నా సరే సింపుల్గా స్టెప్ బై స్టెప్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కావాలంటే మీరు చూడండి, పర్సంటేజెస్ చూడండి, యావరేజ్ చూడండి, రేషియోస్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధంగా వచ్చాం. ఇంకొక 2 క్లాసులు చెప్తే మనకి రేషియోస్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? సో అలాగే బయాలజీ మీద కూడా మీకు ఇంపార్టెంట్ బిట్స్తో ఒక వీడియో చేసి పెట్టాను. అది మీరు చూసినా 2-3 సార్లు విన్నా కానీ పక్కనే ఇమేజెస్ ఉంటాయి, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నీట్గా అర్థమవుద్ది. ఓకేనా? నెక్స్ట్ ఫిజిక్స్ కూడా, తర్వాత జీకే, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, క్లారిటీగా ఉండండి. ఫస్ట్ సిలబస్ తెలుసుకోండి, గట్టి కూర్చుందాం, పోతే పోయింది ఈ 6 నెలలు 5 నెలలు, గట్టి కూర్చుందాం, ఒక్క అటెంప్ట్ ఇద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అందరూ కూడా ఇదే ఫిక్స్ అవ్వాలి, ఒక అటెంప్ట్ అనేది గట్టిగా ఇద్దాం. ఇక్కడ మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ కానిస్టేబుల్ జాబ్స్ వస్తాయి, ఎస్ఐ జాబ్స్ వస్తాయి, తర్వాత మళ్ళీ ఆర్పిఎఫ్ పడవచ్చు, మళ్ళీ ఈ రైల్వేలోనే మళ్ళీ పడవచ్చు. వాటికి ఇప్పుడు చదువుకున్నదంతా కూడా ఇంకోసారి 1 నెలలో తీసేయచ్చు. ఇప్పుడు మీరు 6 నెలలు 5 నెలలు గట్టిగా చదివిందే, ఆ తర్వాత 1 నెలలో మొత్తం రివిజన్ అంటారు. ఓకేనా? సో ఒక్కసారి రివిజన్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. అప్పుడు కరెంట్ అఫైర్స్ ఒక్కటే కొత్తగా ఉంటాయి, మిగతావన్నీ ఈజీగా ఉంటాయి. అప్పుడు మీరు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చదివింది ఇప్పుడు జాబ్ రాకపోతే ఇదంతా వేస్ట్ అయిపోద్దేమో అనుకోకండి, ఇదంతా కూడా నెక్స్ట్ టైంకి మీకు యూజ్ అవుద్ది. సో అందుకే చదివే ప్రతిదీ కూడా నీట్గా మీకు అర్థమయ్యేటట్టు చదవాలి.
ఎందుకంటే ఇది కాకపోతే ఇంకొకటి బోల్డ్ అండ్ ఆఫర్స్. ఓకేనా. అర్థమెటిక్ రీజనింగ్తో వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఏ ఎగ్జామ్కి అప్లై చేసినా కానీ మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి. ఇవి ఒక్కసారి నేర్చుకున్నామంటే చాలా వరకు మనం సేఫ్ జోన్లో ఉంటాం. సో ఇప్పటికైనా సరే కాంపిటీషన్ ఉంటుంది, లేదంటే మాకు రాదేమో, టాపర్స్ ఉంటారు అంటే గ్రూప్ డీకి మనం అప్లై చేసాం కదా, ఈ గ్రూప్ డీకి అప్లై చేసిన వాళ్ళు 10థ్తోనే ఉండరు, డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళు, యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఇంకా ఎస్ఏకి ప్రిపేర్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వస్తారు. మనకి రావడం కష్టమేమో అని చెప్పేసి అనుకుంటుంటారు చాలామంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ నుంచి వచ్చిన, ఎస్ఐకి ప్రిపేర్ అయిన వాళ్ళు వచ్చినా, ఇంకెక్కడి నుంచి వచ్చినా వాళ్ళు చదువుకున్న సిలబస్ అనేది వేరే ఉంటుంది, మనకి ఇచ్చిన సిలబస్ అనేది ఒకలా ఉంటుంది. అన్నీ కలుస్తాయి, దగ్గరే ఉంటాయి. కానీ ఈ సిలబస్ మీద, గ్రూప్ డీకి ఇచ్చిన సిలబస్ మీద నువ్వు కంప్లీట్గా 100% గట్టిగా హార్డ్ వర్క్ చేసావంటే అది నీకే వస్తుంది. అర్థమవుతుందా? వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్లో వీక్ ఉంటారు. ఇప్పుడు పెద్ద థియరీ క్వశ్చన్స్ గ్రూప్ డి లేదంటే గ్రూప్ 1 ఇలా ప్రిపేర్ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఈ అర్థమెటిక్ రీజనింగ్ మీద కొంచెం గ్రిప్ తక్కువగా ఉంటుంది. అందరికి కాదు, కొంతమందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇక్కడ మైనస్ చేస్తుంటారు. సో అది మీకు ప్లస్ పాయింట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో మీకు ఇచ్చిన సిలబస్ మీద గట్టిగా కమెంట్తో ఉంటే ఈజీగా జాబ్ వస్తుంది. ఎంతమంది వచ్చినా మీకు కావాల్సింది ఒకటే జాబ్ కోసం, కాబట్టి దానికోసం మీరు ప్రిపేర్ అయితే చాలు. అంతేగాని కోర్టు అప్లికేషన్స్ వచ్చాయి, ఇదేంటి ఎంతమంది వచ్చారు, ఏంట్రా బాబు మనకు వస్తుందో రాదా, ఈ భయం ఉంటే మాత్రం కష్టం. ఓకేనా. సో ఇంట్లో కూడా లేదంటే ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అంటారు, ఎందుకంటే ఏదైనా చేసుకోకుండా ఇలాగ ఇదే వేస్ట్ అని చెప్పేసి అంటుంటారు. అర్థమవుతుందా? సో ఇలా మనం ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఇప్పుడు ఇది ప్రిపరేషన్ మానేసి ఏదో చిన్న బిజినెస్ పెట్టు, ఇది ఎందుకురా నీకు అంటారు, అది వదిలేస్తావు. మళ్ళీ ఏదో సంథింగ్ ఏదైనా ఒక ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యావు, ఏంట్రా ఏదో వాళ్ళు శాలరీ పెంచరు, ఏం పెంచరు, ఇదేంట్రా ఈ లైఫ్ అని చెప్పేసి అంటారు, అది మారిపోతావా? సో ఇలా పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి అంటారని చెప్పేసి మనం మాటికి మారే పని పెట్టుకుంటే స్థిరత్వం ఉండదు. నిలబడడం అంటే ఒక దగ్గర నిలబడాలి అంతే. సో ఇది పెద్ద ఏదో మోటివేషన్ క్లాస్ కాదు, మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం మాత్రమే. అప్లై చేసినప్పుడు మీరు ఎంత ఉత్సాహంతో అప్లై చేశారో ఎగ్జామ్ రాసి ఈవెంట్స్ కొట్టేంత వరకు అంతే ఉత్సాహంతో ఉండాలి. ఇది ఓకేనా. సో అంతేగాని మధ్యలో భయపడాలి, ఇవన్నీ వేస్ట్. ఓకేనా. సో మనం అప్లై చేసినప్పుడు మనతో పాటు చాలామంది అప్లై చేస్తారు, అందులో గట్టిగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, ఏదో పైన జస్ట్ తెలుసుకొని ఏదో ఒకటి రాద్దాం తగిలితే తగులుతుందని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా. తిప్పి కొడితే చాలా తక్కువ మంది గట్టిగా చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని దాటితే మీ జాబ్ మీకు వచ్చేస్తుంది. ఓకే. సో ఇక నుంచైనా ఇలాంటి భయాలన్నీ పక్కన పడేసి మన క్లాసులు ఫాలో అవ్వండి. నాదనే కాదు, యూట్యూబ్లో అయినా సరే, ఇంకా ఫేస్బుక్ ఎక్కడైనా సరే మంచిగా చెప్పే ఎవరైనా ఉంటే, మీకు అర్థమయ్యేటట్టు ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళని ఫాలో అవ్వండి. నన్నైనా సరే, ఇంకెవరైనా సరే, మీకు కావాల్సింది ఇన్ఫర్మేషన్, అది మీకు వస్తుందా లేదా చూసుకోండి. మీ సిలబస్కి సంబంధించి ఎంతవరకు న్యాయం చేస్తున్నారో చూసుకోండి. ఓకేనా. సో ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని ఇక గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మిస్ అయినా నెక్స్ట్ ఆఫర్స్ ఇంకా ఉన్నాయి. ఓకే. అర్థమెటిక్ రీజనింగ్ అలాగే ఈ జీకే ఇవన్నీ కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి ప్రతి ఎగ్జామ్కి. సో చదివింది ఎప్పుడు వేస్ట్ అవ్వదు. ఓకేనా. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే, అలాగే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మంచి క్లాసెస్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.